నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అంబటి రాంబాబు వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, ఏపీ సీఎం జగన్ కు నమ్మిన బంటు. ఆయన నోరు తెరిచారంటే పంచి పలక్ను మనే. ఇక ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలతో అటాక్ చేస్తారు. ఇక చంద్రబాబుపై ఒంటికాలు మెదిలేస్తారు. పవన్ పేరు చెబితే చాలు ఇక పోనకాలే. ఎందులోనైనా తగ్గేదిలే అంటారు పుష్ప లెవెల్లో. ఆయనకు సంబరం వచ్చినా సంతోషం వచ్చినా ఆ ఎక్స్ప్రెషనే వేరు. సంబరం వస్తే సంబరాల రాంబాబు, కోపము ఆవేశం వస్తే ఆయన పొలిటికల్ బాంబ్. ఈరోజు క్వశ్చన్ అవర్లో ఆయనే మన స్పెషల్ గెస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. రాంబాబు గారు నమస్తే. నమస్కారం. ఫస్ట్లీ 25 ఏ పార్టీకి 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో రెండు కూటములు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. రాష్ట్ర ప్రయోజనం 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో రెండు కూటములు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. మాకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాలు ఒక విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మోడీ నిర్ణయాలను మేము బలపరుస్తాం, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తాం. మాకు రాజకీయ పక్షం మోడీ గారితో సత్సంబంధం అంటే ఆయన ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. అంటే అవసరం ఉన్న